హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే స్పైసీగా ఏమంటారు సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే పన్నీర్ పకోడీ అనమాట. అయితే ఒక 10-12 పచ్చిమిర్చి, ఒక పిరికేడంతా కొత్తిమీర, ఒక కొంచెం కొత్తిమీర కంటే కొంచెం తక్కువ పుదీనా, 2-3 ఇంచుల అల్లము, ఒక 4 ఎల్లిగడ్డలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పుదీనా ఎందుకు తక్కువ వేసుకోవాలంటే అది ఫ్లేవర్ అనేది పన్నీర్ని డామినేట్ చేయకుండా ఉండడానికి పుదీనా తక్కువ వేసుకోవాలన్నమాట. పుదీనా ఎక్కువ వేస్తే మొత్తం పుదీనా ఫ్లేవరే వస్తుంది. తర్వాత ఒక స్పూను నేను అందాజ చొప్పున వేసిన మీకు చెప్తున్నా, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. అట్లయితేనే క్రిస్పీగా వస్తుంది అనమాట పకోడీ. లేకపోతే బియ్యం పిండి తక్కువ వేసినాం అనుకో పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా, పకోడీ కూడా సాఫ్ట్గా వస్తుంది. అంత తినడానికి ఇంట్రెస్ట్ చూపియరు అనమాట పిల్లలు. చెరి సామానం వేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారము, పసుపు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మంచిగా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ పలసగా ఉండొద్దు, మరీ లూజుగా ఉండొద్దు. మిస్కర్ తోటి అయితే మంచిగా ఉండలేకుండా కలుస్తుంది అనమాట పిండిగో. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇది నానని అవసరం లేదు. పిండి కలుపుకున్న తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ వేయడం మర్చిపోయాను అనమాట. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే మంచిగా చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా మిరపగింజలు తలుగుతుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుందాము. నేనైతే ఒక 400 గ్రాముల పన్నీర్ తీసుకున్నా. మేము ఎక్కువ మంది ఉంటాం కదా, ఊకే ఎక్కువ మంది అని చెప్తుంది అనుకోకండి. మేము ఉంటాం కాబట్టి చెప్తాను. నేను 10 మెంబర్స్ అనమాట. మాది జాయింట్ ఫ్యామిలీ, 10 మంది ఉంటాము. ఇక మేము ఒక్కటి తీసుకొస్తే సరిపోదు అన్నట్టు నేను 2 తీసుకొచ్చిన అనమాట. 200 గ్రామ్స్ పన్నీరు 2 తీసుకొచ్చిన. ఇట్లా తీసుకొని మధ్యలో కట్ చేసుకొని దాన్ని చాక్ తోటి మళ్ళీ మధ్యలో కట్ చేసి సన్న ముక్కలు ఇట్లా ఇంకా చిన్నగానైనా వేసుకోవచ్చు, మొత్తం డైరెక్ట్ పొడుగైనా వేసుకోవచ్చు, అది ఇష్టము. మరీ పొడుగు చేసినా కానీ ఇరిగిపోతుంది అనమాట పన్నీర్ అనేది. ఇట్లా మధ్య రకంగా వేసుకుంటే మంచిగా వస్తాయి అనమాట. నేనైతే ఒకటేమో కొంచెం పొడుగు మధ్యలో సగం చేసిన, ఒకటేమో చిన్నగా చేసిన అనమాట. మొత్తం పన్నీర్ అంతా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత పిండి మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకొని లైట్గా కలుపుకోవాలి. మనం రఫ్ అండ్ టఫ్ కలిపినాం అనుకో పన్నీర్ అనేది ముక్కలు ఇరిగిపోతుంది అనమాట. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి లైట్గా ఇట్లా కలుపుకొని నూనె పెట్టుకోవాలి. ఫస్ట్ నూనె పొయ్యి మీద పెట్టుకొని ఈ పన్నీర్ ముక్కలు కలుపుకోవాలి. ఆ లోపు నూనె బాగా వేడవుతుంది అనమాట. నూనె బాగా వేడైన తర్వాతనే వేసుకోవాలి. అట్లయితేనే క్రిస్పీగా వస్తుంది అనమాట పన్నీర్ పకోడీ. ఇట్లా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం ఇట్లా రెడ్ కలర్ కావాలి. రెడ్ కలర్ వచ్చిన తర్వాత మరలేసుకోవాలి. ఉల్లిగడ్డ పకోడీ, ఉల్లిగడ్డ పకోడీ, ఆలుగడ్డ బజ్జీ ఇవే కాకుండా ఒక్కొక్కసారి పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇక వారం 10 రోజులు అయితే అయిపోతుంది. కంపల్సరీ ఏదో ఒకటి కావాలి. మా పిల్లలైతే స్టవ్ కాడ, డైనింగ్ టేబుల్ మీద ఏమైనా స్వీట్ చేస్తే ఫ్రిడ్జ్లో ఇవన్నీ దేవులాడుతూ ఉంటారు అనమాట. పాపం ఇక నిన్న కొంచెం అన్ని స్వీట్లే అయినాయి, కొంచెం ఆడ్ చేద్దామన్నట్టు ఈరోజు పకోడీ చేసిన పన్నీర్ పకోడీ. ఈ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాయి కూడా ఇంతని ఇట్లనే వేసుకోవాలి. వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఎల్లో కలర్ ఉన్నదనుకో మెత్తగా ఉంటుంది అనమాట. రెడ్ కలర్ అయితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, క్రంచీగా చాలా బాగుంటుంది పన్నీరు. చేయగానే వేడి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. టమాటా సాస్ తోటైనా తినొచ్చు, మీకు ఇష్టం అనిపిస్తే ఎట్లయినా తినొచ్చు. అది మన ఇష్టము, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. మామూలుగానే తినొచ్చు, టమాటా సాస్ తోటైనా తినొచ్చు, లేకపోతే పచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని అట్లా అయినా తినొచ్చు, పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేసుకొని అట్లా అయినా తినొచ్చు. ఎన్ని రకాలైన మన టేస్ట్ని బట్టి తినొచ్చు అనమాట. ఇట్లా ఫ్రై చేసుకొని నేను ఇక మా పిల్లలు అప్పుడు లేవలేదనమాట, పొద్దున్నే చేసిన. నేను హాట్ బాక్స్లో వేసి పెట్టిన అనమాట. చూసిరా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా పన్నీర్ ఎంత బాగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. అయిపోయింది మాకు అప్పుడే. అందరు తినలేదు కానీ ఇక తినేకాడికి తిన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం తిన్నారు. ఇక పచ్చిమిర్చి కూడా వేయించిన అనమాట నూనెలో. మధ్యలో ఘాటు పెట్టి నూనెలో వేస్తే మంచిగా చిల్లకుండా మంచిగా వేగుతుంది అనమాట మిర్చి అనేది. ఇక మా అమ్మాయి కూడా టేస్ట్ చేస్తుంది అనమాట, బాగుందనేసి. ఇంకా అయితే ఈ పన్నీరు పకోడీ ఒక్కటి సరిపోదు అన్నట్టు నేను ఇంకా ఉల్లిపాయ పకోడీ కూడా చేసిన. ఇదంతా వీడియో ఏం పెట్టలేదు, ఆల్రెడీ మన ఛానల్ చాలానే ఉన్నాయి వీడియోలు, ఒక 3-4.
ఎందుకులే అన్నట్టు పెట్టలేదన్నమాట. ఇది కూడా సూపర్ టేస్టీ వచ్చింది, క్రిస్పీగా మంచిగా ఏమంటారు స్వీట్ హౌస్లలో బయట ఉంటుంది కదా బేకరీలలో, అదే టేస్ట్ వచ్చింది అనమాట. పిండి ఎక్కువ కనబడకుండా చాలా బాగా వచ్చింది. ఒకసారి పన్నీర్ పకోడీ చేయండి, చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.